నాగ చైతన్య గారిది 24th ఫిలిం సంబంధించి టీజర్ గానీ ట్రైలర్ గానీ గ్లింప్ గానీ ఏమీ రిలీజ్ అవ్వలేదు. కానీ ఆ మూవీకి సంబంధించి ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారనమాట. నిజంగా నాకు గూస్ బంప్స్ వచ్చాయి. నిజంగా బీజిఎం కూడా హైలైట్ ఉంది, ఒకసారి వినేసేయండి. నేనైతే ఆ వీడియో అయితే ఇప్పుడు ప్లే చేస్తానమాట. సో సబ్స్క్రైబ్ అండ్ లైక్ కొట్టేసేయండి మామ. మీరు సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి. సో టీజర్ అయిపోయిన తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో లాగ్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టీజర్ అయితే స్టార్ట్ చేసేస్తాను అన్నమాట. చూసేద్దాం. సో చూసారు కదా, చాలా బాగుంది కదా. నాకైతే బాగా నచ్చింది. ఆ బీజిఎం కానీ, ఆ ఇంట్రెస్టింగ్ ఏరియాస్ కానీ, ఏదో మైథలాజికల్కి సంబంధించి మంచి మిస్టరీనే తీస్తున్నారు. నాగ చైతన్య గారు అయితే మంచి మంచి స్టోరీ సెలక్షన్స్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏవైతే అనిపించాయో నేను ఒకసారి మనం మాట్లాడుకుందాం అనమాట ఈ వీడియోలో అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్విసిసి అనుకుంటా సంథింగ్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. చాలా రోజులైంది ఈ బ్యానరో లేకపోతే దీనికి సంబంధించిన దాని మీద చాలా రోజులైంది ఈ లోగో చూసి. దాని తర్వాత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సుకుమార్ రైటింగ్స్. అసలు సుకుమార్ గారు ఎలా ఇస్తారో మనకు తెలిసిందే అనమాట ఆల్రెడీ. ఎందుకంటే విరూపాక్షకి సంబంధించి కూడా సుకుమార్ గారే స్టోరీ అయితే ఇచ్చారనుకుంటా. డైరెక్షన్ వేరే వాళ్ళు అయితే చేశారు. సో ఇప్పుడు దీనికి సంబంధించి కూడా సుకుమార్ రైటింగ్ అనమాట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఫ్రమ్ ది మేకర్స్ ఆఫ్ విరూపాక్షకి సంబంధించిన మేకర్స్ అందరూ కూడా ఈ మూవీకి అయితే వర్క్ చేస్తున్నారు. సో ఇది ఒకటి చూడండి, మెనీ మంత్స్ ఆఫ్ ప్రిపరేషన్ సెట్స్కి కానీ వాటికి కానీ ఆ స్టోరీకి చాలా మంత్స్ వరకు కూడా చాలా టైం అయితే కేటాయించారంట ప్రిపరేషన్కి అయితే. రిహార్సింగ్ అంట, మెనీ డేస్ ఆఫ్ రిహార్సింగ్ కూడా చాలా డేస్ చేశారని చెప్పి వీళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళ కష్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. దీనిలో చాలా మంత్స్ నుంచి మేము చేస్తున్నాము రిహార్సింగ్ ప్రిపరేషన్ అన్నీ కూడా అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ నెవర్ బిఫోర్ మైథికల్ థ్రిల్లర్ అంట. అంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి థ్రిల్లర్ని మీరు చూసుండ్రు, అటువంటి థ్రిల్లర్ని మేము చూపిస్తాము అని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. జనాల్లో అయితే క్యూరియాసిటీ పెంచుతున్నారు అనమాట సినిమా మీద. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూపించేది మంచి ఇంట్రెస్టింగ్ కలిగించింది అనమాట. నాకు సినిమా మీద ఇంకా ఎక్కువ హైప్ అయితే పెంచింది అనమాట. గెట్ రెడీ ఫర్ ది మాసివ్ ఎక్స్పీరియన్స్ దట్స్ అబౌట్ టు కమ్. ఇప్పటి వరకు కూడా మనం ఎప్పుడు మైథలాజికల్ థ్రిల్లర్లో ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చెయ్యని విధంగా ఈ మూవీ అయితే ఉండబోతుందని అయితే వాళ్ళైతే చెప్తున్నారు అనమాట. సో ఈ ఒక్క పాయింట్కి అయినా సరే మన మూవీ ఎలా ఉంటుందని చెప్పి వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ ఓట్ చూడండి ఫైనల్, అలాగే టీజర్ లో కూడా ఇదే ఫైనల్ అనమాట. ది ఎక్స్కవేషన్ బిగిన్స్ అని చెప్పి వీళ్ళైతే చూపించారనమాట. సో ది ఎక్స్కవేషన్ బిగిన్స్ అంటే తవ్వకాలు మొదలు అని అర్థం అనమాట. సో తవ్వకాలు మొదలు అంటే దేనికి సంబంధించి ఆల్రెడీ టీజర్ లో చూసామన్నమాట. మనం రాళ్ళు, కొండలు, రప్పలు, వాగులు ఇలా చాలా చూసామన్నమాట. సో దానికి సంబంధించి ఏమైనా మిస్టరీ ఉండొచ్చేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఈ మూవీకి వృషకర్మ అని చెప్పి మూవీ టైటిల్ అయితే ఫిక్స్ చేశారు. ఆల్మోస్ట్ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అయితే ఎండింగ్ అయితే వచ్చేసిందంట. మార్చి 5th అయితే ఈ మూవీకి సంబంధించిన గ్లింప్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ మూవీలో అయితే మీనాక్షి చౌదరి గారు అయితే హీరోయిన్ గా నటిస్తున్నారు అనమాట. సో మరి చూడాలి ఈ మిస్టరీ థ్రిల్లర్ ఎలా ఉండబోతుందని చెప్పి. మూవీ వచ్చే వరకు ఈ సస్పెన్స్ అనేది మనం ఇలాగే మెయింటైన్ చేద్దాం.
సో చూసారు కదా వీడియో, మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అనమాట. సో ఇలాంటి మోర్ అప్డేట్స్, మోర్ టీజర్ రివ్యూస్, ట్రైలర్ రివ్యూస్, మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ ఇలా చాలా మన ఛానల్ అయితే అప్లోడ్ అవుతాయి అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.